పీపుల్, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. సమ్మర్ సంక్రాంతి తర్వాత సినిమా లవర్స్ అందరూ వెయిట్ చేసే సీజన్. ఆడియన్స్ కే కాదు, సినిమా వాళ్ళకు కూడా కావాల్సినన్ని కలెక్షన్లు తెచ్చిపెట్టే పెద్ద సీజన్. అందుకే స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సమ్మర్ రిలీజ్ కే ప్లాన్ చేసుకుంటారు. హాలిడేస్ వచ్చాయి కదా, థియేటర్లకి వెళ్దామంటే పెద్ద సినిమాలు ఒక్కటి కూడా లేవు. మరి ఈసారి సమ్మర్ కూడా తుస్సేనా? 3000 కోట్ల మార్కెట్ ఉన్న సమ్మర్ ఈసారి ఎలా ఉండబోతోంది? ఈ వారం బిగ్ స్టోరీలో డీటెయిల్ గా చూద్దాం. సమ్మర్ అంటే హాలిడేస్ తో పాటు సినిమాలకు పెద్ద సీజన్. స్టార్ హీరోలకు కలెక్షన్లకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది కొన్నాళ్లుగా అసలు సమ్మర్ని లైట్ తీసుకుంటున్నారు అందరూ. 3 నెలల స్పాన్లో అసలు సిసిరైన పెద్ద సినిమాలు లేకుండానే ఈ సమ్మర్ కూడా ఫినిష్ చేయబోతున్నారు హీరోలు. 3000 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలు పీక్ సమ్మర్ నుంచి పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ సంవత్సరం కూడా సమ్మర్ బాక్సాఫీస్ సక్సెస్ కానట్టే అన్న చర్చ జరుగుతోంది. మిగతావి పక్కన పెట్టి కనీసం పెద్ద రిలీజ్ అయితే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండేది కాదంటున్నారు జనాలు. గేమ్ చేంజర్ రిజల్ట్ తో బాగా డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి పెద్ద సినిమాతో మంచి ట్రీట్ ఇద్దామనుకుంటున్నాడు బుచ్చిబాబు. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాలతో పెద్ద సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా డిలే అవ్వటం వల్ల పెద్ద సినిమా మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి షిఫ్ట్ అయింది. అయితే అయ్యింది, కనీసం పీక్ సమ్మర్ లో రిలీజ్ అవుతుంది కదా అని తెగ సంతోషపడిపోయారు ఫ్యాన్స్. అయితే అది కూడా వర్కౌట్ అవ్వక ఏప్రిల్ నుంచి ఏకంగా జూన్ కి వాయిదా పడింది. పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవుతుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా అబ్బే అదేం లేదు, ఈసారి మాత్రం ఏప్రిల్ 30న రిలీజ్ పక్కా అని స్వయంగా రామ్ చరణే చెప్పడంతో నిజమే అనుకున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, ఈ సమ్మర్కి వేరే సినిమాలు దగ్గరలో లేవు కాబట్టి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వటం, బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు. కానీ అదేం వర్కౌట్ అవ్వక హ్యాండ్ ఇచ్చారు రామ్ చరణ్. సమ్మర్కే పెద్ద సినిమా అవుతుందని ఆశపడిన ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేశారు. అసలు మార్చి 26న రిలీజ్ అవ్వాల్సిన ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఒక రకంగా పెద్ద సినిమానే అంటారు నాని ఫ్యాన్స్. చరణ్ మూవీ ఎట్టి పరిస్థితుల్లో మార్చి 27న రిలీజ్ అవుతుంది కాబట్టి నాని కూడా మార్చి 26ని లైట్ తీసుకున్నారని అంటారు. అయితే ఇప్పుడు పెద్ద సినిమా రాలేదు, నాని సినిమా కూడా రాకుండా పోయింది. అలా మార్చి సినిమాలు మిస్ అయిపోయాయి. 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న నాని సినిమా మార్చి 26న రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఆ సినిమా ఏకంగా ఆగస్టుకి పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అడ్డుపడతాయేమో, మళ్లీ ఎందుకొచ్చిన రిస్క్ అని ఆగస్టుకి వాయిదా పడింది ది ప్యారడైజ్ సినిమా. నాని కంప్లీట్ మేకోవర్తో రస్టిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ప్యారడైజ్ అలా సమ్మర్ బరి నుంచి కంప్లీట్గా అవుట్ అయిపోయింది. సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం కొత్త కాదు, కొత్త రిలీజ్ డేట్లు ఇవ్వడం కూడా కొత్త కాదు. అయితే అసలు సినిమాలు నెలలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ముందు అనుకున్న డేట్కి 2-3 నెలలు పోస్ట్ పోన్ అవ్వడం కాదు, సంవత్సరాలు పోస్ట్ పోన్ అవ్వడంతో అసలు సినిమాల మీద ఇంట్రెస్టే పోతుందంటున్నారు ఫ్యాన్స్. సమ్మర్లో ఒక్క చరణే కాదు, చాలా మంది హీరోలు హ్యాండ్ ఇస్తున్నారంటున్నారు జనాలు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 300 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ సినిమా రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేసింది. ఇప్పటికే సినిమాని సూపర్ ఫాస్ట్గా షూట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ అండ్ టీం రిలీజ్ డేట్ని మార్చేదే లేదని, అన్న ప్రకారం సినిమాని జూన్ 25నే భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోందన్నది మొన్నటి వరకు ఉన్న న్యూస్. కానీ ఇప్పుడు సీన్ మారిందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. మొన్నటి వరకు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా జూన్ 25నే రిలీజ్ అని ఫిక్స్ అయ్యారు జనాలు. అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కూడా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే జూన్లోనే చరణ్ పెద్ద సినిమా అనౌన్స్ చేశారు. మరోవైపు జూన్లో టాక్సిక్ రిలీజ్ ఉంది. అన్ని వర్కౌట్ అయితే జైలర్ కూడా జూన్లోనే అన్న టాక్ వినిపిస్తోంది. ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఎన్టీఆర్, నీల్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకోరని తెలుస్తోంది. మరోవైపు అసలు డ్రాగన్ పోస్ట్ పోన్ అవుతుందని, అన్ని సినిమాలు జూన్లోకి వస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక సమ్మర్ రిలీజ్ అని లాస్ట్ సమ్మర్ నుంచి చెప్తున్న విశ్వంబర రిలీజ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సమ్మర్కి రిలీజ్ అవుతుందనుకున్న విశ్వంబర సినిమా జూన్లో రిలీజ్ అవుతుందని గట్టిగా అన్నారు. టీజర్ సరిగా ఆడియన్స్ని మెప్పించలేదు కాబట్టి ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమా కూడా లేట్ అవుతోందని అంటున్నారు. కానీ అసలు ఈ మధ్య కాలంలో రిలీజ్ ఊసే ఎత్తలేదు టీం. 150 కోట్ల బడ్జెట్కి తోడు ఈ డిలేతో కలిపి తడిసి మోపెడవుతున్న విశ్వంబర సినిమా రిలీజ్ గురించి టీం ఎవరూ రెస్పాండ్ అవ్వటం లేదు. ఈ సినిమా అయితే దాదాపు 1.5 పోస్ట్ పోన్ అయింది. ఇన్నాళ్ళవుతున్నా ఇంకా రిలీజ్ మీద అనుమానంగా ఉంది. అందుకే ఇంకా పలానా డేట్ రిలీజ్ అని అనౌన్స్ కూడా చేయలేదు వశిష్ఠ అండ్ టీం.
అసలు రిలీజ్ ఎప్పుడని జనాలు అడగలేదు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని డిమాండ్ కూడా చేయలేదు. కానీ మేకర్స్ మాత్రం ముందే ఇదిగో సమ్మర్లో రిలీజ్ చేస్తాం, ఈ సీజన్లో రిలీజ్ చేస్తాం అంటూ ముందే ఆడియన్స్లో లేనిపోని ఆశలు రేపుతున్నారు. తీరా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి రిలీజ్ లేదు, ఏం లేదని సింపుల్గా చెప్పి హ్యాండ్ ఇస్తున్నారు. సినిమా మొదలైనప్పుడే కొన్ని సినిమాలు రిలీజ్ పలానా డేట్ అని అనౌన్స్ చేస్తున్నారు, లేదా కొత్త షూట్ అయ్యాక డేట్ బ్లాక్ చేస్తున్నారు. కానీ చెప్పిన డేట్కి ఏ పెద్ద సినిమా రిలీజ్ అవ్వటం లేదు. అలాంటప్పుడు అసలు డేట్ ఇవ్వటమే ఎందుకు అంటున్నారు జనాలు. ముందే రిలీజ్ అని హడావిడి చేసి పోస్ట్ పోన్ రూమర్స్ వస్తున్నా కూడా అదే డేట్కి సినిమా వస్తుందని ఎందుకు చెబుతున్నారంటూ డిసప్పాయింట్ అవుతున్నారు. అలా ప్రభాస్ ఫౌజీ సినిమా కూడా చెప్పింది. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా ఈ సమ్మర్లోనే రిలీజ్ అని లాస్ట్ ఇయరే అన్నారు. అందుకే ప్రభాస్ ఈ సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ చేస్తాడేమో అని తెగ ఆనందపడిపోయారు. కానీ స్పిరిట్ పోస్ట్ పోన్ అవడంతో ఫౌజీ కూడా డిలే అవుతూ వచ్చింది. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఫౌజీ సమ్మర్ రిలీజ్కే ఎయిమ్ చేసుకున్నా అది కాస్త దసరాకి మారింది. పెద్దగా టైం తీసుకోకుండా సినిమాలు చేసే త్రివిక్రమ్ సీనియర్ హీరో వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తారనుకున్నారు అంతా. అందుకే సమ్మర్ రిలీజ్ అని ఫస్ట్ టీం చెప్పడంతో నిజమేనేమో, సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇంకా ట్రైన్స్ సెట్లేసుకుని సినిమాని షూట్ చేసే పనిలో ఉన్నారు త్రివిక్రమ్ అండ్ టీం. తెలుగు సినిమాల మీద అందరి కళ్ళు ఉంటాయి. అందులోనూ స్టార్ మూవీస్ అంటే పాన్ ఇండియా వైడ్ గా ఉండే ఇంట్రెస్టే వేరు. దాంతో ప్రతి చిన్న డీటెయిల్ కోసం సినిమాల్ని పోస్ట్ పోన్ చేసేస్తున్నారు. అలా ఈసారి సమ్మర్ అదిరిపోయే సినిమాలతో థియేటర్లో పేలిపోతుందనుకుంటే ఆఖరికి తుస్సుమనిపించి ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నారు. దాంతో మార్కెట్ తో పాటు కలెక్షన్లు కూడా మిస్ చేసుకుంటున్నారు. సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ మిస్ చేయడంతో పాటు కలెక్షన్లకి మంచి సీజన్ అయిన సమ్మర్ ని కూడా మిస్ చేసుకుంటున్నారన్న చర్చ బాగా జరుగుతోంది. నిజానికి తమిళ్లో ఫుల్ హైప్ తో ఉన్న సినిమా జైలర్ 2 ఇప్పుడు ఇదే పరిస్థితి ఫేస్ చేస్తోంది. అప్పట్లో జైలర్ తో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా ఉన్న ఫ్లాప్లకి బ్రేక్ వేద్దామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ రిలీజ్ ని మాత్రం కన్ఫ్యూజన్ లో పెట్టారు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న జైలర్ 2 తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఫుల్ హైప్ ఉన్న సినిమా. అలాంటి సినిమాని సమ్మర్లో రిలీజ్ చేస్తే ఆ క్రేజ్ కలెక్షన్లు వేరేగా ఉండేవి. నిజానికి ఈ సినిమాని సమ్మర్లోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సీన్ కూడా కనిపించడం లేదు. అప్పుడెప్పుడో టీజర్ తప్ప ఇప్పటి వరకు సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు. అంతేకాదు ఈ సినిమా జూన్లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదని తెలుస్తోంది. అసలు రిలీజ్ ఎప్పుడో తెలియని స్టేజ్ లో ఉన్న సినిమా జననాయకన్. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన జననాయకన్ కి ఇప్పటి వరకు థియేటర్లకు వచ్చే మోక్షం కూడా కలగటం లేదు. విజయ్ పొలిటికల్ ఇష్యూస్ తో పాటు రీసెంట్ గా ఆన్లైన్ లీక్ తో అసలు జననాయకన్ రిలీజ్ పై అనుమానాలు వస్తున్నాయి అందరికీ. 300 కోట్ల బడ్జెట్ తో లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన జననాయకన్ ఈ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయింది. ఫైనల్లీ ఏప్రిల్ అయినా రిలీజ్ అవుతుందనుకుంటే అది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. దాంతో సంక్రాంతితో పాటు సమ్మర్ సీజన్ ని కూడా జననాయకన్ మిస్ చేసుకున్నట్టే అంటున్నారు అంతా. తెలుగు తమిళని కాదు, లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సమ్మర్ సినిమాల కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటిది తీరా సమ్మర్లో ఒక్క పెద్ద సినిమా లేదు. పాన్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేద్దామనుకున్న సినిమాలు, ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటూ సమ్మర్ కి ఎంటర్టైన్మెంట్ లేకుండా చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కాబట్టి జనరల్ గానే టాక్సిక్ మీద ఫుల్ హైప్ ఉంటుంది. అయితే ఆ హైప్ తో ఆన్ టైం సినిమా రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్లు సాలిడ్ గా వచ్చేవంటున్నారు ఫ్యాన్స్. సమ్మర్ రిలీజ్ అంటే గ్యారంటీగా కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి నెంబర్ పెరగడం మాత్రం పక్కా. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. టాక్సిక్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిపోయి పీక్ సమ్మర్ నుంచి తప్పుకుంది. కర్ణుడి చావుకి 100 కారణాలు. అలా టాక్సిక్ సినిమా రిలీజ్ కూడా అంతే. రీసెంట్ గా అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది. దీనికి తోడు టీజర్ తో నెగిటివిటీ రావడంతో పాటు మార్చి 19ని దురంధర్ 2 రిలీజ్ కూడా అవడంతో ఏకంగా జూన్ 4కి పోస్ట్ పోన్ అయింది టాక్సిక్. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో టాక్సిక్ తెరకెక్కుతోంది. సౌత్ లాంగ్వేజ్ తో పాటు నార్త్ సినిమాలు కూడా ఈసారి సమ్మర్ ని మిస్ అవుతున్నాయి. స్పెషల్లీ సల్మాన్ ఖాన్ తన సినిమా రిలీజ్ కు క్రూషియల్ అయిన ఈద్ సెంటిమెంట్ ని కూడా తప్పించాల్సి వచ్చింది. షూటింగ్ డిలే అవ్వడంతో సల్మాన్ ఖాన్ 300 కోట్ల బడ్జెట్ తో చేసిన మాతృభూమి సినిమా ఈద్ నుంచి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఏప్రిల్లో సమ్మర్ కి రిలీజ్ అవుతుందనుకున్నా అది కాస్త వర్కౌట్ అయ్యేలా లేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. స్టార్ హీరోలు ఎలాగూ లేరు, రారు. కనీసం మిడ్ రేంజ్ హీరోల సినిమాలైనా సమ్మర్లో చూద్దామనుకుంటే ఆఖరికి వాళ్ళు కూడా సమ్మర్ రిలీజ్ గ్యారంటీ ఇవ్వటం లేదు. దాంతో ఉన్నవాడితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది ఆడియన్స్కి.
స్టార్ మూవీస్ అన్నీ పోస్ట్పోన్ అయ్యాయి. దాంతో అసలు ఏప్రిల్, మే అంతా జనాలు చూడటానికి పెద్ద సినిమాలు లేకుండా పోయాయి. దాంతో మిడ్ రేంజ్ హీరోలైనా వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వాళ్ళలో కూడా కొంతమంది డౌట్ గానే కనిపిస్తున్నారు. ఏదో అఖిల్, శేష్, నిఖిల్ లాంటి చిన్న హీరోలు తప్ప మిడ్ రేంజ్ హీరోలు రిలీజ్ మిస్ అయిపోతున్నారు. వీళ్ళలో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా కూడా ఉంది. హారర్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ రిలీజ్ సమ్మర్ అని చెప్పినా ఈ సమ్మర్ లో రావటం డౌటే అంటున్నారు జనాలు. మిడ్ రేంజ్ హీరోల లిస్ట్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు సినిమా రిలీజ్ పై డౌట్ గానే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సమ్మర్ లో అయినా రిలీజ్ అవుతుంది అనుకున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సంబరాల ఏటిగట్టు అసలు రిలీజ్ ఎప్పుడో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఫస్ట్ గ్లిమ్స్ తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయి ఉంటే సాలిడ్ హిట్ కొట్టేదన్న టాక్ నడుస్తున్నా రిలీజ్ పై మాత్రం డౌటే. సినిమా వాళ్ళకి పీక్ సీజన్ అయిన సమ్మర్ లో సరైన సినిమాలే ఉండటం లేదు. సీజన్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన సినిమాలన్నీ ఒకేసారి థియేటర్లకు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి సమ్మర్ కూడా తుస్సుమనిపించి ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. మరి నెక్స్ట్ సమ్మర్ అయినా ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటారో లేదో. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. Fashion partner Shoppers Stop.